హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లంతో పరమాన్నం అండి. పర్ఫెక్ట్గా ఎలా చేయాలో నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. మన ఇంట్లో పండగ అంటేనే ముందుగా మనం పరమాన్నమే చేస్తాం కదా. కానీ చాలామందికి బెల్లం పరమాన్నం చేసేటప్పుడు పాలు విరిగిపోవడం కానీ ఈ ప్రాసెస్లో చేయండి, అస్సలు విరగదు. మరెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఒక గ్లాసు రైస్ తీసుకొని నీట్గా కడిగేసి అందులో వాటర్ వేసేసి మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాసుతోని 4 గ్లాసుల పాలు, అలానే 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ కంపల్సరీ వేసుకోండి. వాటర్ వేసుకుంటేనే మన పరమాన్నం స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. పాలు కొద్దిగా మరిగొచ్చాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసుకొని ఇలాగా కలుపుతూనే ఉడికించుకోవాలండి. చూడండి, మధ్యన కలుపుకొని ఉడికించుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది. చూడండి, ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనకి బియ్యంగా తగిలిందనుకోండి, గరిటె సాయంతో ఇలాగా మ్యాష్ చేసుకోండి. ఈజీగా ఉడికిపోయి ఉంటుంది కదా, మెత్తగా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనకి పరమాన్నం అనేది ఎక్కువ లూజ్గా కాకుండా అలానే గట్టిగా కాకుండా ఇలాగా మనం దద్దోజనం చేస్తుంటాం కదా, అలా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలానే కొద్దిగా పచ్చకర్పూరం అండి. టెంపుల్ ఫ్లేవర్ కావాలంటే, టెంపుల్ స్టైల్ కావాలంటే పచ్చకర్పూరం కొద్దిగా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది వేసేసి కలిపేసి మనం మూత పెట్టుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాం కదా అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లాన్ని అయితే ఇక్కడ వేసుకున్నాను. బెల్లం కరగడానికైతే ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకొని బెల్లం అనేది మనం కరిగించుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలా కలుపుతూనే కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగిపోయింది కదా, ఇక్కడ మనం తీగ పాకం అయితే తెచ్చుకోవాలండి. చూడండి, ఇంకాస్త మరిగించుకుంటే మన తీగ పాకం అయితే వచ్చేస్తుంది. ఇలానే కలుపుతూనే మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు పాకం అనేది టెస్ట్ చేద్దాం. చూడండి, తీగ పాకం చూడండి, తీగ పాకం వచ్చింది కదా. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే పరమాన్నంలోకి అయితే వేయకండి. వెంటనే వేసేస్తే పాలు అనేది చల్లగా అయిన తర్వాత నీరుగా అయిపోతుంది పరమాన్నం. అందుకని ఒక్క 2 నిమిషాలు ఆగేసి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు ఏదైతే ఉంది కదా, బెల్లం పాకం, వాటిని పరమాన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. పరమాన్నం అయితే అమృతంలాగా రెడీ అవుతుందండి. చూడండి, మనకి ఈ మాత్రం లూజ్, చూడండి ఈ మాత్రం అంటే పరమాన్నం తినేదానికి చాలా బాగుంటుంది. చల్లగా అయినా సరే ఇలానే ఉంటుందండి. ఇప్పుడు మనం జీడిపప్పు వేయించుకుందామండి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని, జీడిపప్పు కిస్మిస్ మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసుకుంటున్నాను. చూడండి, వేసుకొని ఇవి దూరగా వేయించుకోవాలి. కిస్మిస్ వేసుకున్నాం కదా, కంటిన్యూ కలుపుకొని వేయించుకోండి, లేకపోతే కిస్మిస్ మాడిపోతుంది. ఇప్పుడు మన పరమాన్నం ఏదైతే ఉంది కదా వాటిలో నెయ్యితో సహా వేసుకోవాలండి. అంతేనండి, ఈజీగా బెల్లం పరమాన్నం అయితే చేసుకోవచ్చు. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది, అది కూడా క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.